బర్త్డే రోజు శ్రీలీల లవర్ను మార్చేస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తే అవునేమో అనిపిస్తుంది. అసలు ఏంటి లవ్ స్టోరీ? ఇప్పుడు చూద్దాం. ఈ ఐపీఎల్ సీజన్లో శ్రీలీల ఇంకా టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి. ఇద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కథలుగా ప్రచారం కూడా జరిగింది. ఐపీఎల్ మ్యాచ్లకు శ్రీలీల వెళ్లడం, ముంబై ఇండియన్స్ ప్లేయర్తో కనిపించడం, ఇదంతా చూసి నెటిజన్లు తమకు ఇష్టం వచ్చినట్టు పుకార్ల మోత మోగించారు. అంతలా రూమర్స్ పెరగడంతో చివరకు శ్రీలీల తల్లి స్వర్ణలత స్వయంగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళే రిలేషన్లో లేరు, అసలు ఇప్పటి వరకు ఇద్దరు ఒక్కసారి కూడా కలుసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు ఆమె. దాంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది అని అనుకున్నారంతా. కానీ ఇంతలోనే శ్రీలీల బర్త్డే రోజు జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ ఆమె పాత లవర్ను మార్చేసి కొత్త హీరోను వెతుక్కుంది అంటూ నెటిజన్ కామెంట్ చేసేలా చేసింది. ఆ హీరో ఇంకెవరో కాదు, కార్తీక్ ఆర్యన్. జూన్ 14న శ్రీలీల బర్త్డే సందర్భంగా కార్తీక్ ఒక ఫోటో షేర్ చేశాడు. నార్మల్ బర్త్డే విషయం అయితే ఎవరు అంతగా పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ ఆ ఫోటో చూసిన తర్వాతే అసలు రచ్చ మొదలైంది. బైక్పై కార్తీక్, వెనక శ్రీలీల, ఇద్దరు మిర్రర్లో చూసుకుంటూ నవ్వుతున్న ఆ క్యూట్ మూమెంట్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అయితే ఫోటో కంటే ఎక్కువగా హ్యాపీ బర్త్డే శ్రీ అంటూ కార్తీక్ పెట్టిన క్యాప్షన్ నెట్టింట ఫుల్ హాట్ టాపిక్గా మారింది. కార్తీక్ పెట్టిన శ్రీ అనే ఆ ఒక్క నిక్ నేమ్తో సోషల్ మీడియాకు కొత్త కాంటెంట్ దొరికినట్లయింది. ట్విస్ట్ ఏంటంటే ఆ పోస్టుకు శ్రీలీల రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ స్వీటెస్ట్ అని రాసుకొచ్చారు. దాంతో నెటిజన్స్ ఊరుకుంటారా? తిలక్ వర్మ నుంచి కార్తీక్ ఆర్యన్కి షిఫ్ట్ అయిపోయిందా? బర్త్డే రోజు హీరో మారిపోయాడా? ఇది ఫ్రెండ్షిప్ కాదు బాస్, వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో ఉంది అంటూ కామెంట్లతో సోషల్ మీడియా మొత్తం హీట్ ఎక్కించారు. శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం కాస్త కూల్గానే రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం కార్తిక్ శ్రీలీల కలిసి సినిమా చేస్తూ ఉన్నారు. అనురాగ్ బస్సు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామాలో ఇద్దరు జంటగా నటిస్తూ ఉన్నారు. బహుశా ఆ సినిమా సెట్స్లో తీసిన ఫోటోనే షేర్ చేస్తూ ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కార్తిక్ కానీ శ్రీలీల కానీ తమ రిలేషన్షిప్ గురించి ఎక్కడ చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. అయినా సరే ఒక్క ఫోటో, ఒక్క నిక్ నేమ్, ఒక్క స్వీటెస్ట్ అనే రిప్లై, ఈ మూడు కలిసి సోషల్ మీడియాకు కావాల్సినంత కాంటెంట్, వైరల్ కాంటెంట్ ఇచ్చేసాయంతే. ప్రస్తుతం వీళ్ళు కలిసి చేస్తున్న సినిమా కన్నా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎక్కువ హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. మరి మీకేమనిపిస్తూ ఉంది? నెటిజన్స్ చేస్తున్న ఈ లవర్ స్వాప్ కమెంట్లు కేవలం ఫన్ కోసమేనా, లేకపోతే కార్తీక్ శ్రీలీల కెమిస్ట్రీలో నిజంగానే ఏదైనా సంథింగ్ కనిపిస్తూ ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.